అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్ లో ఉన్నటువంటి శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటికలింగ ఆలయం దగ్గర తృతీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. సో బద్వేల్ పట్టణ చుట్టుపక్కల ఎటువంటి ఏ దైవ కార్యక్రమం జరిగినా అక్కడి నుంచి మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి లైవ్ టెలికాస్ట్ అందించే భాగంగా ఇవాళ మనం ఈ యొక్క ఆలయంకు రావడమే జరిగింది. మనతో పాటు ఇక్కడ ఆలయ ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ యొక్క స్ఫటికలింగం అనేది మన కడప జిల్లాలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. అంటే ఏంటి స్ఫటికలింగం? ఆ యొక్క స్ఫటికలింగం యొక్క విశిష్టత ఏంటి? స్ఫటికలింగం విశేషంగా మన రత్నాలు కానీ రత్నాలలోనే విశేషమైనటువంటి లింగం. మనము పచ్చరాయి, ఎర్రరాయి, తెల్లరాయి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం. అట్లా ఆ రత్నాలు అంటారు వాటిని. ఆ రత్నాల్లోనే విశేషమైన రత్నము స్ఫటికం అంటారు. ఆ స్ఫటికాన్ని మన శివునికి రుద్రాభిషేకం విశేషం. ఆ రుద్రాభిషేకంలో మొట్టమొదటిగా చెప్తారు ధ్యానంలో, ఆపాతాలన భక్తలాంత భవన బ్రహ్మాండమావి స్వర జ్యోతి స్ఫాటికలింగ మౌలిల సత్పూర్ణేందు మాంతామృతయి అంటారు. అంటే స్ఫాటికలింగ మౌలివిల సత్పూర్ణేందు అంటారు. అంటే ఏంటంటే మనం శివుణ్ణి ఆరాధించేటప్పుడు స్ఫటికలింగ రూపంలోనే ఆరాధించాలి అని ఆ శివునికి చేసేటువంటి రుద్రంలోనే చెప్పబడింది. అంటే స్ఫటికలింగం అరదు, ఎక్కడ దొరకదు. ఎందుకంటే మన జిల్లాలో చిన్న చిన్న లింగాలు ఉన్నాయి, స్ఫటికలింగాలు. మన కడపలో పంచాయతీలో కూడా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఇంత విశేషమైనటువంటి లింగం మన రాష్ట్రంలో ఎక్కడా లేదని పీఠాధిపతి చెప్పాడు. కానీ మేము మా జిల్లాలోనే లేదని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే స్ఫటికలింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించుకుంటే భక్తులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? విశేషంగా ఆధ్యాత్మిక లక్షణాలు కలుగుతాయి. అలాగే ఆయుష్, ఆరోగ్యాన్ని విశేషిస్తుంది. తర్వాత మనం ఒకే లింగంలో ముగ్గురిని దర్శించవచ్చు. స్ఫటికలింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపమే స్ఫటికత్రయం అంటారు. అంటే 3 రూపాలు కలిగి ఆ స్ఫటికంలో ఉంటుంది. మనం ప్రత్యేకించి విష్ణువును పూజించాల్సిన పని లేదు, ప్రత్యేకించి బ్రహ్మను పూజించాల్సిన పని లేదు, ప్రత్యేకించి ఈశ్వరుని పూజించాల్సిన పని లేదు. 3 రూపాలు ఉంటాయి స్ఫటికంలో. అందుకనే స్ఫటికం విశేషం అంటారు. అందుకనే మహర్షులు అందరూ కూడా గతంలో కూడా ఏ యుగంలో కూడా స్ఫటికలింగాన్ని ఆరాధించేవారు. స్వామి, చివరిగా ఒక ప్రశ్న. స్ఫటిక లింగంలో ఉన్నటువంటి పరమేశ్వరుని సుదీర్ఘకాలంగా పెళ్లి కాని యువకులు దర్శించుకుంటే పెళ్లి అవుద్ది అని అంటుంటారు. అది నిజమా స్వామి? వాస్తవం. ఎందుకంటే మనం ఆ స్ఫటికలింగ శివో అభిషేక ప్రియ అంటారు. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు ఇంకా అలంకరణలు పని లేదు, అష్టోత్తరాలు పని లేదు, ఇంకా ఏమి పని లేదు ఆయనకు. ఓన్లీ అభిషేక గంగా ప్రియుడు ఆయన. ఎన్ని నీళ్లు పోస్తే అంత సంతోషపడతాడు. తర్వాత ఏంటంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. స్వామి, శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు కదా మీరు. ఇప్పుడు ఏ దేవుడికైనా సరే అభిషేకం చేస్తే అభిషేకం తీసుకుంటుంది అని అంటారు. కానీ పరమేశ్వరుడు అభిషేకాన్ని తీసుకోడు, ఎందుకంటే లింగ రూపంలో ఉంటుంది. అభిషేకం అంటే ఏంటి స్వామి దాని యొక్క చరిత్ర? పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు. ఆయన ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ప్రియుడు, అంటే ఇష్టమే తప్ప తీసుకోడు. ఆయన ఆనందపడిపోతాడు. మనం ఇచ్చేదాన్ని ఆనందపడిపోతాడు. కానీ ఆయన మనకే అన్ని ఇస్తాడు. ఎందుకని ఆయన ఏమంటారు అందరూ? అభిషేకం భోలా శంకరుడు అంటారు. భోలా అంటే ఏంటి? ఇంకా ఏమీ లేకుండా, మనస్సులో ఎటువంటిది లేకుండా అన్ని తీర్చేవాడు ఆయన. అందుకని ఆయన ఎన్నో పేర్లు ఉన్నాయి శివునికి. కానీ ఈ భోలా శంకరుడు అని మనమందరం ప్రత్యేకించి ఆయనకు ఒక పెద్ద పేరు పెట్టాం, భోలా శంకరుడు ఆయన. అదేంటి బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ గారు మనకు వివరించింది. మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు ఆలయ చైర్మన్ రామనబోయిన మురళీ యాదవ్ గారు కూడా మనతో ఉన్నారు. అంటే దీనికి ఆలయ చైర్మనే కాదు, గతంలో మనం ప్రతి నెల ఒక లైవ్ టెలికాస్ట్ అనేది ఇస్తున్నాం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి. ఆ యొక్క కళ్యాణ దాత కూడా ఆయనే. అంటే ఇంతవరకు మేము ఆయన ముఖం చూపించలేదు. మొట్టమొదటిసారిగా ఆయన అంటే ఇక్కడ ఇండియాలో అనేది ఆయన ఉన్నాడు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముఖ్యంగా మీరు ఎక్కడ ఉంటారు? నేను దుబాయ్లో ఉంటానన్నా. దుబాయ్లో కంపెనీ ఉంది. 175 పీపుల్స్ నా దగ్గర వర్క్ చేస్తారు. అక్కడ ఉంటా. కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఇండియాకి. అంటే ఎలా అన్న మీకు ఆ యొక్క స్ఫటిక లింగం అలాగే ఈ యొక్క దేవాలయం నిర్మించాలని ఎలా ఈ యొక్క ఆలోచన మీకు కలిగిందన్న? ఇది మాకు సత్యనారాయణ స్వామి
చెప్పాడు. అనుకోకుండానే ఇదంతా ఒక 6 monthsలోనే కంప్లీట్ అయిపోయింది. 6 monthsలోనే కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిన నుంచి కూడా మనకు ప్రతి సోమవారం అన్నదానాలు జరుగుతున్నాయి. అంటే ఎవరైనా గుడి నిర్మిస్తుంటారు, అది కామనే, దాని గురించి కాదు. ఒక స్పెసిఫిక్ గా ఇక్కడ మేము స్ఫటికలింగమే ఏర్పాటు చేయాలి అని ఎలా? అది పీఠాధిపతి వాళ్ళు చెప్పినారు స్వామి. ఆ పీఠాధిపతి వారు మళ్ళా మన ఏ శివలింగం పెట్టాలని అనుకుంటూ ఉంటే మాకు చర్చ జరుగుతుంటే మాకు ఎంఆర్ఓ రమణారెడ్డి సార్ వాళ్ళ వైఫ్ అనసూర్య మేడం ఉండి స్ఫటికలింగం పెడితే బాగుంటుంది అని చెప్పి ఆమె అంటే ఆమె అన్నది ఆమె ఇమీడియట్గా మేము ఇంకెవరు ఏమనుకోకుండానే నిర్ణయించుకున్నాము. అతి తక్కువ కాలంలోనే ఈ యొక్క మందిరం కూడా చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళింది అని మా యొక్క దృష్టికి కూడా వచ్చింది. ఎంతవరకు నిజం? 100కి 200% కరెక్ట్. 100కి 200% కరెక్ట్. ఇక్కడ అనుకునేటి ముక్కులు కూడా చాలా తీరినాయి. చాలా మంది ఒకవేళ చెప్పలేదేమో నాకు తెలియదు కానీ చాలా మంది తీరినాయి. వాళ్ళలో ఖచ్చితంగా ఒక అతనికి 10 years నుంచి అక్కడ మ్యారేజ్ చేసినా కుదరలేదు, ఇక్కడికి వచ్చి వెళ్ళి మొక్కుని వెళ్ళాడు. మ్యారేజ్ జరిగిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసేయండి, నేనే ఏమి లేదు, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేదు. నా దగ్గర ఈరోజు 175 మంది మనుషులు వర్కర్లు పనిచేస్తాను. 25 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, పెద్ద కంపెనీ. ఇంకా మీరు ఇంకా దానికి నేనేం చెప్పలేను. నాకు ఏది లేకుండా అన్ని ఇచ్చేసిండు బోలాశంకరుడు. అంటే చివరిగా యువతకి కానీ శంకరుడే కాదు, బాలాజీ కూడా, మళ్ళా బోలాశంకర్ అని అనుకోవద్దు, బాలాజీ కూడా. మేము 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మాకు వాళ్ళు టీటీడీ వాళ్ళు కానీ మాకు అవకాశం ఇచ్చినారు. చాలా చాలా థ్యాంక్స్. అక్కడ చివరిగా ఒక ప్రశ్న అన్న, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఆలయం నిర్మించారు, దేవుని కూడా తెచ్చారు, సో భవిష్యత్తులో ప్రజలకు భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఇంకా డెవలప్మెంట్ చేస్తామన్నా, ఇంకా కంపల్సరీగా చేస్తాం. కళ్యాణ మండపం కడతాం. గోశాల ఆల్రెడీ ఈరోజే ప్రారంభం. గోశాల కడతాం. ఇంకా వృద్ధాశ్రమం కూడా పెడతాం. థ్యాంక్ యూ. వేద పాఠశాల కూడా కంపల్సరీగా కడతాం. జిల్లాలో ఎక్కడా లేదు పాఠశాల. మీరు ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్ఫటికలింగ ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తి నాగరాజు గారు కూడా మనతో ఉన్నారు, ఈ యొక్క కమిటీ మెంబర్. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ మధ్య కాలంలో కూడా ప్రతి సోమవారం ఇక్కడ పూజలు నిర్వహించి అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఏంటి, భక్తులు ఏ విధంగా వస్తుంటారు? ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర. ఈ పట్టణం, బద్వేలు పట్టణంలో శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటికలింగ దేవాలయం నందు స్వామి సత్యనారాయణ స్వామి యొక్క ఆధ్వర్యంలో ప్లస్ మురళి అన్న దంపతులు అక్క వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి సోమవారం ఎక్కడా లేకుండా అన్నదానికి వచ్చిన భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు సంతృప్తిగా భోజనం చేసుకోవాలి. స్వామివారి ఆశీర్వాదాలు వాళ్ళకు మనస్ఫూర్తిగా మెండుగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని బలంగా ఆ కార్యక్రమం వచ్చేసి దిగ్విజయంగా దాన్ని నెరవేరుస్తున్నారు. ఇక్కడ మరొక విశిష్టత ఉంది, మీకు తెలుసా? ప్రతి సోమవారం మీరు అన్నదాన కార్యక్రమం జరిపి మేము కొంతమంది భక్తులతో మాట్లాడాం. ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా అన్న ప్రసాదం కూడా 12 లోపలనే పెడుతూ ఉంటారు, భక్తులకు ఇబ్బంది జరగకుండా. ఎంతవరకు వాస్తవం? అది 100% వాస్తవం స్వామి. అది ఎంతో వీళ్ళు ఎంత శ్రమ ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ టైం కల్లా ముందే, ఇంకా 12 కదా ముందే రెడీ చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా టయానికి వచ్చేసి ఖచ్చితంగా ఎవరికి తక్కువ రాకుండా కూడా అందరికీ నైవేద్యం పూర్తిగా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అన్నదానం అనే దానికి మీరు అడిగిన దానికి నేను చెప్తాను. మాకు భక్తులు వచ్చేది వారంలో, నెలలో 1 వారమో ఎవరో ఒక భక్తు వచ్చి పెడతారు, ఒక నెలలో 2 వచ్చి పెడతారు. కానీ సత్యనారాయణ స్వామి మాత్రము అందరూ అంటా ఉంటారు చాలా మంది, సత్యనారాయణ స్వామి ఈడ ఏదో చేస్తాను అనేది. సత్యనారాయణ స్వామి నెలలో 2 సార్లు 3 సార్లు ఆయనే సొంతంగా అన్నదానం చేస్తున్నాడు. అది ఎవరికి తెలియదు, అది నాకు ఒక్కనికే తెలుసు. అది ఓకే. ఈరోజు మీరు లైవ్ క్లాస్ లో చెప్తున్నా, ఈడ చాలా మంది అంటే చాలా వరకు అన్నం పరబ్రహ్మ స్వరూపిణి, మనం ఈశ్వరునికి నామం ఇలా, విష్ణువుకు నామం ఇలా పెట్టినా కూడా ఇలా పెట్టందే మనకు సంతృప్తి కలగదని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అటువంటిది అన్నప్రసాద వితరణ జరిపించడం అనేది ఎలా? అది ఆయన జరిపించుకుంటానన్న శివానుగ్రహంతో ఆయన జరిపించుకుంటున్నాడు. ఓకే, దానికైతే మేమేం చెప్పలేము. కానీ మాకు సత్యం స్వామి మాత్రం నిజంగా అయితే కనుక, నేను ఎప్పుడైనా ఒకవేళ స్పాన్సర్లు రాలేకపోతే కనుక నెలలో 1 టైం అయితే నేను ఈగలుతున్నామో, కానీ ఇంకా మళ్ళీ 2 టైం అయితే కనుక సత్యనారాయణ స్వామి, ఇంకొక 1 టైం 2 టైం మన ఎవరైనా స్పాన్సర్లు వస్తున్నారు. కానీ ఆగకుండా కానీ 2 years 3 years నుంచి ఖచ్చితంగా చేస్తూనే ఉన్నాం.
అదండి ఇవాళ రోజున స్ఫటికలింగ చరిత్ర మనము విన్నాము. స్ఫటికలింగ ఆలయ చైర్మన్ తో మనం మాట్లాడాము, ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీతో మాట్లాడాము. స్వామి మన అనే ఆలయానికి ఫస్ట్ కృషి చేసిన వాళ్ళు చిన్నప్రెడ్డి అన్న సుబ్బారెడ్డి అన్న కొద్దిగా రాండి ఆలయానికి ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా అంటే కృషి చేసినారు అన్న, చాలా కృషి చేసినారు. ఆలయానికి అంటే ఏదైతే ఈ యొక్క ఆలయ నిర్మాణం స్టార్టింగ్ అనుకున్నప్పుడు దానికి ఎంతగానో మేము కూడా ముందుండి కృషి చేస్తాము అని చెప్పి నేటి ఈ స్థితికి రావడానికి గల కారణానికి కూడా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. అన్న మీ పేరు? 6 నెలలు వాళ్ళు నిద్ర ఆహారం లేకుండా కూడా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. నిజంగా చిన్నప్రెడ్డి అన్న సుబ్బారెడ్డి అన్న 6 నెలల్లో పూర్తి చేసిన వాళ్ళలో మెయిన్ క్యారెక్టర్ చిన్నప్రెడ్డి అన్న. ఓకే సుబ్బారెడ్డి అన్న, ఎలా అనిపించింది మీకు? అంటే ఈ రోజు తృతీయ వార్షికోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటిక దేవాలయం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మనతో ఆలయ ప్రధాన పురోహితులు అలాగే ఆలయ నిర్మాణ దాతలు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్ఫటికలింగం మన కడప జిల్లాలోనే మొట్టమొదటిసారిగా, అంటే మన కడప జిల్లాలో మేము కూడా ఎక్కడ చూడలేదు, మొట్టమొదటిసారి ఈ యొక్క స్ఫటిక లింగం దగ్గరికి కూడా రావడమే జరిగింది. ఆ యొక్క పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఎంతవరకు నిజమంటారో మనతో ఆలయ ప్రధాన పురోహితులు సంవత్సరం నుంచి అడుగుతున్నా కూడా మేము ఇవాళ రోజున రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని ఎవరైనా సరే వారి యొక్క భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, అలాగే సకల ఆశీస్సులు కలుగుతాయని మనతో ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మా యొక్క బ్రాడ్కాస్టింగ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అనేది ఇవ్వబడుతూనే ఉంది. సో చూస్తున్నానండి, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఆగద్ధ వివసంహృక్తౌ ఆగద్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. విశేషంగా ప్రతిష్టకు ఎందరో పీఠాధిపతులు వచ్చారు. ఆ పీఠాధిపతుల్లో మేము విశేషంగా ఆహ్వానించినటువంటి శివస్వామీజీ వారు వచ్చి వారు ఇక్కడే ఉండి 2 రోజులు ఆ ప్రతిష్టలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన నోటితో అన్నాడు, ఇది కైలాసం అవుతుంది అన్నాడు, పుణ్యక్షేత్రం అయిపోతుంది. ఈ శివాలయం బద్వేల్లోనే కాదు జిల్లాలోనే ప్రఖ్యాత కాస్తుంది. ఎందరికో ఆ శివయ్య కోరిన కోరికలన్నీ తీరుస్తాడని చెప్పారు. కాబట్టి ఆయన 3 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఇప్పుడు మేము ఫోన్ చేసాం, స్వామి ఇట్లా వార్షికోత్సవం ఉందని, నన్ను పిలిచి కూడా మీరు చేస్తారా అన్నాడు. లేదు స్వామి, మిమ్మల్ని మీ ఆశీర్వాదం కోసమే మేము అడిగామంటే ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. నిజంగా ఆయన ఇక్కడికి వస్తే ఒక 20,000 30,000 ఖర్చు అవుతుంది. ₹1 కూడా డబ్బు తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకొని అందరికీ ఆశీర్వాదం ఇచ్చిపోయాడు. ఆయన ఎంతగో కీర్తించాలి. ఎందుకంటే పీఠాధిపతులు వాళ్ళు ఎంతో కోటి లింగాల సంస్థానం, అంత గొప్ప సంస్థానం నడిపిస్తూ కూడా ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారంటే ఆ స్వామి అనుగ్రహం చూడండి. అందులో మన పరమేశ్వరుడు కాశీ విశ్వనాథ స్వామి పేరు పెట్టుకున్నాం. అంటే మనం కాశీకి వెళ్ళలేం, చాలా అరుదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ 1000 మంది భక్త జనం ఉంటారు. ఇంత ప్రశాంతంగా దర్శించలేం. కాశీ విశ్వనాథుడిగా పెట్టుకున్నాం. అక్కడ కాశీలో 40 రోజులు పూజ చేసి ఇక్కడికి వచ్చాడు శివయ్య. కాలభైరవుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, సమస్త దేవతలందరూ కూడా కొలువై ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం స్ఫటిక శివాలయం. కావున భక్తులందరూ కూడా దర్శించండి. ఇంకా కొద్దిసేపట్లో పీఠాధిపతి వారి చేతుల మీదుగా గోశాల ప్రారంభం, తర్వాత కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఈ యొక్క శివాలయం నందు ప్రతి సోమవారం స్వామి వారికి విశేషమైనటువంటి పూజలు, అభిషేక కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క భక్తులు మీరు సోమవారం పూట ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా జరగకుండా ఆలయ కమిటీ వారి తరపు నుంచి నిత్య అన్నదాన ప్రసాదం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ప్రతి సోమవారం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క పూజలు ప్రతి ఒక్క భక్తులు దర్శించుకోవాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు.